ఎమ్మెల్యే మరొకరు పార్టీలో కీలక నేత. గత ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ కోసం పోటీ పడ్డారు. సీటు రాని నేత కాషాయ సేనలో చేరి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత మళ్లీ హస్తం పార్టీ గూటికే వచ్చారు. ఒక వరలో రెండు కత్తులు ఎమడవు అన్నట్టు ఇద్దరు నేతలు వేర్వేరుగా కార్యక్రమాలను నిర్వహించడం పార్టీ నాయకత్వానికి తలనొప్పిగా తయారైంది. ఇరువురి మధ్య ఆధిపత్య పోరు ఘర్షణలకు దారితీస్తోంది. ఇంతకీ ఎవరా నేతలు, ఏ నియోజకవర్గం? వాట్స్ ది స్టోరీ? కాంగ్రెస్ లో గ్రూపులు కొట్లాటలు కామన్. వర్గపోరు లేని నియోజకవర్గం ఉండదనడం అతిశయోక్తి కాదు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి కాంగ్రెస్ లో ఇదే పరిస్థితి ఉంది. నేతల మధ్య ఏళ్ల తరబడి వర్గపోరు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కోసం యుద్ధం చేసిన నేతలు ఇప్పుడు మళ్లీ అదే తీరుగా వ్యవహరిస్తున్నారు. అప్పట్లో పరస్పర ఆరోపణలు, విమర్శలు చేసుకోవడమే కాదు, దాడుల వరకు వెళ్లారు. పార్టీ అధిష్టానం చివరికి మదన్ మోహన్ రావుకు టికెట్ ఇచ్చి బరిలో దింపింది. బీఆర్ఎస్ అభ్యర్థి జాజుల సురేందర్ పై గెలిచి కాంగ్రెస్ జెండా ఎగరవేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. కానీ ఎన్నికలకు ముందు హస్తం పార్టీ టికెట్ కోసం పోటీపడ్డ వడ్డేపల్లి సుభాష్ రెడ్డి మదన్ మోహన్ తో తీవ్ర స్థాయిలో తలపడ్డారు. టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరి ఎన్నికల్లో మదన్ మోహన్ తో తలపడ్డారు. ఓడిపోవడంతో ఇటీవలే మళ్లీ కాంగ్రెస్ గూటికి వచ్చారు. సుభాష్ రెడ్డిని కాంగ్రెస్ లో చేర్చుకోవద్దని ఎమ్మెల్యే పార్టీ నాయకత్వంపై ఒత్తిడి తెచ్చారు. తనకు వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేసిన నేతను తిరిగి ఎలా చేర్చుకుంటారని మదన్ మోహన్ పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నించారు. కానీ సుభాష్ రెడ్డికి కాంగ్రెస్ తో సుదీర్ఘ అనుబంధం ఉంది. పైగా గత ఎన్నికల్లో టికెట్ మిస్ అయింది. దీంతో పార్టీ నేతలు సానుభూతి చూపించి రీఎంట్రీ కల్పించారు. సుభాష్ రెడ్డితో పాటు అనుచరులు హస్తం పార్టీ గూటికి చేరడంతో మళ్లీ విభేదాలు మొదలై వర్గపోరు రాజుకుంది. ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పార్టీని తన గ్రిప్ లోకి తెచ్చుకున్నారు. 11 నెలలుగా ఎలాంటి సమస్యలు లేవు. కానీ కాంగ్రెస్ లో చేరిన సుభాష్ రెడ్డి సొంత కుంపటి పెట్టుకున్నారు. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారట. సుభాష్ రెడ్డి ప్రారంభించిన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ ఫోటో లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వివాదాస్పదంగా మారింది. ఇదే అగ్గి రాజేసింది. మదన్ మోహన్ ప్రమేయం లేకుండానే వ్యతిరేక వర్గం పార్టీ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఎక్కడా ఎమ్మెల్యే ఫోటో లేకుండా చూస్తోంది. దీంతో మదన్ వర్గం ఆగ్రహంతో ఉంది. ఇటీవల సుభాష్ రెడ్డి కార్యాలయానికి వెళ్లి గొడవకు దిగింది. కాంగ్రెస్ ఫ్లెక్సీలో ఎమ్మెల్యే ఫోటో లేదంటూ ఘర్షణ పడడంతో వర్గపోరు భగ్గుమంది. దీంతో సుభాష్ రెడ్డి పార్టీ ముఖ్య నేతలకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే అనుచరులు తన వర్గీయులపై దాడి చేశారంటూ విమర్శించడం కాంగ్రెస్ లో దుమారం రేపింది. ఎమ్మెల్యే ఫాలోవర్లు తన అనుచరులపై దౌర్జన్యం చేశారంటూ సుభాష్ రెడ్డి మీడియా ముందుకు రావడంతో వివాదాలు రచ్చకెక్కాయి. ఎమ్మెల్యేతో తాడో పేడో తేల్చుకుంటానని బస్తీ మే సవాల్ అన్నట్లుగా వ్యవహరించారు. దీంతో గ్రూప్ వార్ మరోసారి తారస్థాయికి చేరినట్లయింది. ఇక నామినేటెడ్ పదవుల భర్తీ కూడా ఇద్దరి మధ్య చిచ్చు పెట్టింది. ఎమ్మెల్యే తన వర్గానికి అవకాశాలు ఇప్పించుకుంటున్నారు. సుభాష్ రెడ్డి అనుచరులకు నామినేటెడ్ పదవులతో పాటు పార్టీ మండల కమిటీలోనూ స్థానం దక్కడం లేదు. చివరికి ఇందిరమ్మ కమిటీలోనూ అవకాశం కల్పించలేదు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యే తన అనుచరులకే సీట్లు ఇప్పించుకుంటారనే చర్చ సాగుతోంది. దీంతో తమ పరిస్థితి ఏంటని సుభాష్ రెడ్డి అనుచరుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు అంశం మరిన్ని గొడవలకు దారితీసే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఎల్లారెడ్డి నేతల తీరుపై టీపీసీసీ అధినాయకత్వం కన్నేసింది. ఈ సమస్యను పరిష్కరించకపోతే విభేదాలు మరింత పెరిగే అవకాశం ఉందని గ్రహించింది. ఇది స్థానిక సంస్థల ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపొచ్చని భావిస్తోంది. మరి పార్టీ పెద్దలు ఈ సమస్యకు ఎలా చెక్ పెడతారో చూడాలి.